యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ శ్రేణుల దాడి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడిని నిరసిస్తూ ఇవాళ గులాబీ నేతలు ధర్నాకు దిగుతారనే సమాచారంతో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. దీంతో దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దాడులను సహించబోమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, యొక్క దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర హైడ్రామా నడిచింది. మొదట ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి బీఆర్ఎస్ నాయకులు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ అద్దాలు పాల్గొనడం జరిగింది. అయితే వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పోలీస్ స్టేషన్ నేత నిన్న సాయంత్రం వరకు కూడా ఆందోళన నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆందోళన నిర్వహిస్తారనే ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ లీడర్లు కూడా బయటికి రాకుండా అయితే ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇదే క్రమంలో భువనగిరి జిల్లా వ్యాప్తంగా కాకుండా భువనగిరి పట్టణంలో పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే నిన్న జరిగిన దాడిని ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, కవిత కూడా ఈ యొక్క దాడిని ఖండించడం జరిగింది. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ గుండాల దాడిని సహించబోమని, మేము దాడులు చేస్తే వాళ్ళు తట్టుకోలేరని కూడా హెచ్చరించినారు నిన్న. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మరోమారు ఎక్కడ కూడా ఘర్షణలు అయితే జరగకుండా పోలీసులు అయితే ముందస్తు చర్యలు చేపట్టారు. లక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తా